హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నాటాక్స్. ఇదేంటండి నాటాక్స్ అనుకుంటున్నారా? యెస్ అండి. ఇట్స్ నిక్కీ అండ్ అనోటాక్స్. సో, అందుకే అండి ఇది నాటాక్స్. ఈరోజు ఇంకొక స్పెషల్ వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. అదేంటంటే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ. అండ్ మా రాయలసీమ వాళ్ళకి ఉగ్గాని బజ్జీ అంటే అదొక ఎమోషన్. ఎస్పెషల్లీ మా ఇంట్లో అయితే మా డాడీకి చాలా ఇష్టమండి ఉగ్గాని బజ్జీ. మోస్ట్ ఫేవరెట్ టిఫిన్స్ ఏమని చెప్పి అని అడిగామనుకోండి ఉగ్గాని బజ్జీ అని చెప్తారండి మా డాడీ అయితే. ఇంకా మేకింగ్ ప్రాసెస్‌లోకి వచ్చేసరికి కడాయి పెట్టుకొని, ఆయిల్ ఏసుకొని, ఆవాలు, జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, కరివేపాకు ఏసుకున్న తర్వాత ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. అది బాగా మగ్గిన తర్వాత పసుపేసుకోవాలనమాట. తర్వాత టమోటాస్ ఏసుకున్న తర్వాత వాటిని బాగా మగ్గనిచ్చుకోవాలి. బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిర్చి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ మనం ముందుగానే రెడీ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఇప్పుడు ఏసుకుంటామనమాట. ఇప్పుడు బొరుగులు తడుపుకునే దానికి ఒక గిన్నె పెట్టుకుంటాం. ఒక గిన్నె పెట్టుకొని వాటర్ అనేది ఏసుకుంటున్నాం. బొరుగులు ఏసుకున్న తర్వాత మనం ముద్ద ముద్దగా కాకోకుండా పొడి పొడిగా తడుపుకోవాలనమాట. పొడి పొడిగా తడుపుకుంటే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. బొరుగులు తడుపుకున్న దాన్ని ఒక ప్లేట్‌లోకి సెపరేట్ తీసుకొని పెట్టుకుంటాం. మేమైతే బొరుగులు అంటాం. మీరేమంటారో కామెంట్ చేయండి. అండ్ తర్వాత మనం ఇప్పుడు వాటిని మిక్చర్‌లోకి యాడ్ చేసేసుకుంటామనమాట. వాటినంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంకొకటి ఏం చేయాలంటే పప్పుల పొడి యాడ్ చేసుకుంటాం. ఇది నార్మల్ పప్పుల పొడి యాడ్ చేసుకుంటున్నాను నేను. పప్పులు, జీలకర్ర, ఉప్పు ఏసుకొని యాడ్ చేసేసుకుంటున్నానండి నేను. లెమన్ స్క్వీజ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకొకసారి. బాగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బజ్జీ మేకింగ్ ప్రాసెస్‌లోకి వచ్చేసరికి మనం ఒక గిన్నె తీసుకొని శనగపిండి యాడ్ చేసుకోవాలి. శనగపిండి, జీలకర్ర, ఉప్పు, వాము ఏసుకోవచ్చండి. వాము అంటే ఆప్షనల్. అంటే నేనిప్పుడు జీలకర్ర ఏసుకున్నాను ఇక్కడ. అది 2 ఏసుకోవచ్చు ఏదో ఒకటి. ఎవరికి ఏది ఇష్టముంటే అది ఏసుకుంటే సరిపోతుంది. నేనైతే జీలకర్ర ఏసుకొని చేస్తున్నానండి బజ్జీ. అండ్ మనకి ఇంకో విషయం క్రిస్పీగా రావాలి అనుకుంటే బజ్జీలు మనం ఇప్పుడు బియ్యం పిండి కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకుంటున్నాము. ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనకి బాగా నూనె కాగిన తర్వాత వేసుకోవాలండి ఆయిల్. బజ్జీలు అనేది అప్పుడు మనకి మంచిగా వస్తాయి టేస్ట్. లేదనుకోండి మనకి పిండి ఉడక్కోకుండా లోపల టేస్ట్ అనేది ఎలానో వస్తుంది. దానికోసం మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత బజ్జీలు వేసుకున్నామనుకో టేస్ట్ కూడా మనకి మంచిగా వస్తుంది. సో, దానికోసం నేను ఇదంతా చెప్తున్నానండి బజ్జీ. అండ్ మన బజ్జీలు వీటిని స్నాక్స్ లాగా తినొచ్చు. ఉగ్గాని బజ్జీ కాంబినేషన్ తినొచ్చు. అండ్ మా సైడ్ అయితే ప్రతి అకేషన్‌లో బజ్జీలే పెడతారండి. స్నాక్స్ లాగా కాదు. అంటే లంచ్‌లో కూడా బజ్జీలే పెడతారనమాట. అంత స్పెషల్ అండి ఈ బజ్జీలు మనకి. రాయలసీమ స్పెషల్ బజ్జీలు ఇవి మనకి. అండ్ మా ఛానల్ అంటే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్తో మేము మీ ముందుకు వస్తామండి. ఇంకా మమ్మల్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఇలానే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అని కూడా కోరుకుంటున్నాను నేను. అండ్ మనకి వేడి వేడి బజ్జీలు రెడీ అండి. క్రిస్పీ బజ్జీలు రెడీ అయ్యాయి. మనం వాటిని పక్కన తీసి పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఎమ్మీ ఉగ్గాని బజ్జీ రెడీ. అండ్ మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మై సిస్టర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.